గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం బండరాయే, ఇక్కడ మెట్ల దగ్గర మెట్ల కాళ్ళ కింద పడేది కూడా బండరాయే. కానీ ఆ 2 రాళ్లను తీసుకొచ్చినటువంటి అడవికి వెళ్ళి గుట్టకెళ్ళి ఆ 2 రాళ్లను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక్కడే. కానీ ఆ బండరాయికేమో అందరూ పూజ చేస్తున్నారు, దండలు పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరబత్తులు వెలిగిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ నన్ను మాత్రం ఇక్కడ అందరూ తొక్కేస్తున్నారని చాలా బాధపడుతూ ఏడ్చిందట. అప్పుడు ఆ భక్తుడు ఏమన్నాడంటే, తెచ్చిన వ్యక్తి ఒక్కరే, కానీ అక్కడ ఉన్నటువంటి బండరాయి ఉలిదెబ్బలకు ఓర్చుకొని అది దేవుని ప్రతిమగా మారింది. నువ్వు ఉలిదెబ్బలకు ఓర్చుకోలేవు కాబట్టి అందరి కాళ్ళ కింద నలిగిపోతున్నావు అని చెప్పాడట. మీకు జీవితంలో ఇంటి దగ్గర తల్లిదండ్రుల తర్వాత మీకు విద్యాబుద్ధులు నేర్పేది గురువులు మాత్రమే. ఓకేనా? ఒకప్పటి మాట ఏంటంటే, చాలా సంవత్సరాల క్రింద మాట, బతకలేక బడిపంతులు ఉద్యోగం చేశారట. అదేవిధంగా తర్వాత కాలం మాట ఏమైందంటే, బతుకు తెరువు కోసం బడిపంతులు అన్నారట. కానీ నా మాట ఏంటంటే, మీకు బతుకు నేర్పేవాడు బడిపంతులు, మీకు బతుకునిచ్చేవాడు, బతుకు నేర్పేవాడు, మిమ్మల్ని కన్నది మీ అమ్మా నాన్నలే అయినా మీకు జీవితాన్ని ఇచ్చేది గురువులు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. చాలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, వినడానికి ప్రయత్నం చేయండి, విన్నది అమలు చేయడానికి ప్రయత్నం చేయండి.